నిర్మల్ జిల్లా కార్యదర్శి, తెలంగాణ బీడీ అండ్ సిగర్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఇలా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల ఆగస్టు 15వ తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని ప్రారంభిస్తుంది. కానీ దానిలో వితంతులకు కానీ, అదేవిధంగా ఒంటరి మహిళలకు కానీ, చేనేత కార్మికులకు కానీ కొన్ని సెక్షన్లకి ఇలా పరిమితం చేసే పరిస్థితి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అదేవిధంగా 3 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి కానీ, 2 లక్షల రూపాయల ఉన్న వాళ్ళకి కానీ, 1,50,000 ఉన్న వాళ్ళకి కానీ ఇట్లా కొన్ని సిస్టమ్ పెట్టి ఇలా బీడీ కార్మికులకు ఇలా అన్యాయం జరిగే పరిస్థితుంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ప్రతి ఒక్క పిఎఫ్ కలిగి ఉన్న బీడీ కార్మికులకి ఇలా పెన్షన్ కల్పిస్తామని ఇలా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ ఇలా ఈ నెల 15వ తారీఖు నుంచి ఆన్లైన్లో ఇలా బీడీ కార్మికులు దరఖాస్తు చేసుకుందామన్నా ఇలా అవకాశం లేకుండా ఇలా రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు మోసం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే బీడీ కార్మికులకు ఇంకా అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా ఎన్నికల హామీ 2016 నుంచి 4,016 రూపాయలు ఇలా పెన్షన్ పెంచుతామని చెప్పారు. కాబట్టి అది ఇంకా పెంచాలి. అదేవిధంగా రిటైర్మెంట్ అయిన బీడీ కార్మికులకి ఇలా నెలకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. అదేవిధంగా నెలకు 26 రోజుల పనిదినంగా కల్పించాలని ఈరోజు సిఐటి నిర్మల్ జిల్లా కమిటీగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి ఇంకా వెనకాడమనేది ఈరోజు సిఐటిగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఇప్పటికైనా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు వ్యవహరించకుండా రాష్ట్ర ప్రభుత్వం అందరికీ అర్హత కలిగిన ప్రతి ఒక్క కార్మికురాలకి ఇలా పిఎఫ్ సౌకర్యం కల్పించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈరోజు కోరుతున్నాం.